రాజ్యాధికారం బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ రాజకీయ చర్చ జరపడము ఎంతో విలువలతో కూడుకున్న చర్చ ఇది. ఈ రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో మనం తలబడిపోతున్నాం, పోటీ పడుతున్నాం. మనం అక్కడ తప్పనిసరిగా రాజకీయాలు చేయాలి. మనకి 139 కులాలు ఉన్నాయి బీసీలు. 139 కులాలు కలిసి ఒకటే వేదిక మీదకి రావాలి. బీసీలంతా కలిసి, ముస్లింస్ అంతా ఒక వేదిక దాంట్లో కలిసి రావాలి. ఎస్సీ ఎస్టీలంతా కలిసి రావాలి. ఈ 79 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తున్నారు కదా మనల్ని. ఈ రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ కాలేజీలన్నీ ఎవరివి? ఈ రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఎవరివి? పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ ఎవరివి? ఏ ఒక్క 5 లక్షల వర్గ దాటితే మన వాళ్ళకి ఇరది. ఆ 2 వర్గాల్లోనే పనిచేస్తారు. గ్రామాల్లో ఉండే వాళ్ళకన్నా ఇస్తారు. కానీ మనలో ఎంత ప్రాణం త్యాగం చేసి పనిచేసిన కూడా ఒక 5 లక్షల వర్గలు లేరు. గెలిచిన తర్వాత రామయ్య యాదవ్ వాడు ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది ఉంటే 6-7 సీట్లు ఇస్తారు వాళ్ళకి. మరి అదే ముస్లింస్ ఈ రాష్ట్రంలో 26 లక్షల నుంచి 30 లక్షల మంది ముస్లింస్ ఉన్నారు. వాళ్ళకేమో 3 సీట్లు ఇస్తారు. ఇదేనా సామాజిక న్యాయం? మరి రజకులు 14 లక్షల నుంచి 16 లక్షల మంది రజకులు ఉన్నట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఒక్క సీట్ అయినా ఎక్కడన్నా రజకులకి ఇస్తామా? ఒడ్డర్లు మరి దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంతవరకు ఎక్కడైనా ఒడ్డర్లకు ఒక్క సీట్ ఇస్తాగా? ఈ నిజాలు చెప్పాలి. 10 లక్షల పైన ఉన్న కులాలకి ఇంతవరకు చట్టసభలోకి పోలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నిజాలు ప్రజలు చెప్పాలి. మనం అధికారంలోకి వస్తే ₹1 ఖర్చు లేకుండా విద్య ప్రతి ఇంటికి విద్య ఉచితంగా ప్రభుత్వం విద్య అందిస్తుంది. ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ళు పిల్లలకి పూట్లతో నుంచి డ్రెస్సుతో నుంచి ఒక పూట భోజనంతో నుంచి కూడా చక్కని భోజనాలు అందించి మంచి టీచర్లు ఇంకా టీచర్లు పెంచి స్కూల్లో పెంచి తప్పనిసరిగా మన పరిపాలన ఉంటుంది. మరి అదే విధంగా ఈరోజు హాస్పిటల్ పనిచేస్తున్నాయా? ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైనా కానీ గ్రామాల్లో ఉండేట్టు కానీ, మండలాల్లో ఉండేట్టు కానీ, నియోజకవర్గాల్లో ఉండేట్టు కానీ, జిల్లాలో ఉండే హాస్పిటల్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా విద్యకు పెద్ద పీటేస్తాం, వైద్యం పెద్ద పీటేస్తాం అంటున్నారు. 79 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు. వాళ్ళు పెద్ద పీట వేసినది ఏంటంటే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ స్కూళ్ళకి, కార్పొరేట్ కాలేజీలకి ఎంత మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కార్పొరేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఇచ్చారు. వాళ్ళ వర్గాలంతా బలపడడానికి ఇచ్చారు. ఎవరి కోసం ఇచ్చారు? అది కేవలం మన వర్గాలు కొంతమందికి ఇస్తే హాస్పిటల్లో బలపడేదానికి కొన్ని లక్షల పేర్ల మీద దోపిడీ చేశారు. ఆ హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి ఇచ్చింటే ఎప్పుడో బాగుపడినట్వి, ప్రభుత్వ కాలేజీలకు ఇచ్చింటే ఎప్పుడో బాగుపడినట్వి. మనల్ని మోసం చేస్తూ మనల్ని పాలిస్తున్నారు. కాబట్టి మనలో సీము రక్తము ఉన్న ప్రతి మనిషి మనకంటూ ఒక రాజకీయ పార్టీ తీసుకొచ్చుకోవాల్సిన అవసరము ఈ రోజు ఏర్పడినది. కాబట్టి బహుజన రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడతాం. వాళ్ళు కూడా కలిసి వస్తే తప్పనిసరిగా మనమంతా రేపు 2029 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో నుంచి అన్ని కులాలకి, యాదవులకి, ముస్లింస్ కి, బోయలకి, కురువలకి, చాకల, మంగళ, కుమ్మరి ఇలాంటి 10 లక్షలు జనాభా ఉన్న కులాలకి తప్పనిసరిగా మన పార్టీ తరఫున అందరికీ కూడా సామాజిక న్యాయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మేము ఇన్ని కులాలకు ఇచ్చాము, మరి మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని చెప్పి ఒక తెలియజేస్తున్నాం.